దక్షిణాదితో పాటు ఉత్తరాది చలనచిత్ర రంగంలో కూడా సూపర్ స్టార్ స్టేటస్తో రాణించిన తొలి హీరోయిన్ శ్రీదేవి. పెళ్లైన తర్వాత సినిమాలకు దూరమైన శ్రీదేవి ఇంగ్లీష్తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీదేవి నటించిన చిత్రం మామ్. యుక్త వయసులోని ఓ కూతురికి అమ్మకు మధ్య ఎలాంటి సంఘర్షణ ఉంటుందనే కథతో ఈ చిత్రం రూపొందించారు. అసలు కథలోకి వెళితే శ్రీదేవి ఓ ప్రైవేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్. ఆనంద్ను రెండో పెళ్లి చేసుకుంటుంది. అప్పటికే ఆనంద్కు ఓ పాప ఉంటుంది. శ్రీదేవికి కూతురంటే ప్రేమున్నా కూతురికి శ్రీదేవి అంటే ఇష్టం ఉండదు. ఇద్దరి మధ్య దూరం పాప పెద్దయ్యే కొద్దీ పెరిగిపోతుంది. ఓ నలుగురు శ్రీదేవి కూతురిని రేప్ చేస్తారు. ఆ ఘటనతో కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. కోర్టుకు వెళ్లినా సరైన సాక్ష్యాలు దొరకలేదని నేరస్తుల్ని విడిచిపెట్టేస్తారు. అప్పుడు శ్రీదేవి ఏం చేస్తుందనేది మిగతా కథ. తన పాత్రలో శ్రీదేవి అద్భుతమైన నటనను కనపరిచారు. కూతురి కోసం ఆరాటపడే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. యుక్త వయసురాలైన అమ్మాయి పాత్రలో సజల్ అలీ చక్కగా నటించింది. నవాజుద్దీన్ సిద్దికీ సహా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేని ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ కాస్త లెంతీగా అనిపించింది. సినిమా స్లోగా నడుస్తుంది. సినిమాలో చెప్పుకోదగ్గ బలమైన అంశం కనబడదు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుడికి సినిమా పెద్దగా నచ్చదు. సినిమాలో కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. శ్రీదేవి నటన కోసం ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు.